హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మసాలాస్ కిచెన్. ఈరోజు నేను సింపుల్గా ఈజీగా క్విక్గా తయారు చేసే టేస్టీ ఇడ్లీ ఎగ్ కర్రీ అంటే ఆమ్లెట్ ఎగ్ కర్రీ రెసిపీ అనమాట. 4 ఎగ్స్, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా. ఒక 4 ఎగ్స్ తీసుకొని ఇడ్లీలకు కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఆ ఎగ్గులు కొట్టేసుకుని అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఒక పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పెప్పర్ వేసేసి మనము ఇడ్లీ పాత్ర ఉంటుంది అందులో కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి అంతే. ఇప్పుడు ఇవి ఇడ్లీ ఎగ్ రెడీ అయినాయి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేద్దాము. కర్రీకి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, టేస్ట్ అయిన సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక లిటిల్ బిట్ చిన్న గ్లాస్ వాటర్ వేసిన తర్వాత బాయిల్ అయిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న ఇడ్లీ ఎగ్ ఉంది కదా, అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని 5 మినిట్స్ మగ్గించుకుంటే ఎంతో టేస్టీ ఈజీగా ఎమ్మి ఎగ్ ఇడ్లీ రెడీ, లేదా ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మోర్ వీడియోకు మోటివేట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.